ఇక ఇది అయిపోయిన తర్వాత ఇంకొక అంశం ఉన్నదయ్యా. నిన్న మన రేవంత్ రెడ్డి గారు ఏం చేసిరయ్యా అంటే ఒక లేఖ రాసిరు. ఎవరికి? ప్రధానమంత్రి మోడీ గారికి ఒక లేఖ రాసిరు. ఆ లేఖ సారాంశం ఏందయ్యా అంటే మేము రుణమాఫీ చేసినాము, మోడీ నువ్వు ఎట్లా రుణమాఫీ కాలేదని చెప్తావు అని చెప్పేసి అన్నాడు. ఫస్ట్ మోడీ ఏమన్నాడో మీకు వినిపిస్తా. మోడీ ఏమన్నాడో వినిపించి తర్వాత మోడీ ఏమన్నాడంటే ఇగో చూడండి ఒకసారి. ఇగో हर चुनाव से पहले कर्ज माफी का झूठा वादा कांग्रेस का पसंदीदा हथकंडा है। तेलंगाना में ये लोग कर्ज माफी का वादा करके सत्ता में आए, लेकिन सरकार बनने के बाद इतना समय गुजर गया, अब किसान कुछ पूछ रहे हैं कि उनका कर्ज माफ क्यों नहीं हुआ। भाइयों बहनों, हमें भूलना नहीं है महाराष्ट्र में भी कांग्रेस और महाआघाड़ी सरकार ने చూసిరా. సో ఇదే కథ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందుకు హామీ ఇచ్చింది, హామీ రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పింది. ఇప్పుడు వాళ్ళని మోసం చేసిందని చెప్పేసి మొన్న శనివారం రోజు మహారాష్ట్రలో జరిగినటువంటి ఎన్నికల ప్రచారంలో మోడీ గారు మాట్లాడడం జరిగింది, ప్రధానమంత్రి మోడీ గారు. దీనికి మన రేవంత్ రెడ్డి గారు ఇక ఉరుకురికిలాడి ఒక లెటర్ రాసాడు. గడ్డట అంటావు, నేను మొత్తం మాఫీ చేసిన అని చెప్పేసి ఒక లెటర్ రాసాడు. ఆ లెటర్ సారాంశం ఏందో కూడా మీకు ఇక్కడ చూపిస్తా. ఇక అసలు ఈ లెటరే మొత్తం తప్పు. రాసింది నిన్న లెటరు, ఇవాళ డేట్ వేసిండు. నిన్న రాసిండ్రు 6వ తారీఖు నాడు. ఇవాళ డేట్ వేసిండు. ఏమని వేసిండు అయ్యా అంటే మొత్తం మేము 3 విడతలుగా రుణమాఫీ చేసినాము. మోడీకి లెటర్ రాసిండు ఈయన. అయ్యా మీరు చెప్పింది అబద్ధం ప్రధానమంత్రి గారు, మేము 3 విడతలుగా రుణమాఫీ చేసినాము. ఒక్కొక్క విడత కింద ఫేజ్ 1 వచ్చేసి 18 తారీఖు 7వ నెల చేసినాము. దానికి దాదాపు 6,034 కోట్ల రూపాయలు రిలీజ్ చేసినాము. 2వ ఫేజ్లో మొత్తము ఎంతమందికి ఎన్ని వేల కోట్లు? 6,190 కోట్లు. 3వ ఫేజ్లో 15వ తారీఖు ఆగస్టున 5,644 కోట్లు. మొత్తము 17,869.22 కోట్ల రూపాయలతోటి మేము రుణమాఫీ చేసినామని చెప్పేసి ప్రధానమంత్రి మోడీ గారికి మన మహానుభావులు మన మూసిరెడ్డి అలియాస్ రేవంత్ రెడ్డి గారు ఒక లెటర్ రాసిరు. ఈ లెటర్ సారాంశం ఏందయ్యా అంటే గదనమాట. మీరు రుణమాఫీ కాలేదని చెప్పారు కదా, మేము రుణమాఫీ చేసినాం చూడు ఆల్రెడీ. మేము ఇన్ని వేల కోట్లు పెట్టి చేసినాము, 17,869.22 కోట్లు పెట్టి మేము రుణమాఫీ చేసినాము అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. అసలు వాస్తవం ఏందయ్యా అంటే ఒకసారి గిది చూడండి. ఇది ఆగస్టు 15 తారీఖు నాడు, ఇదే ఆగస్టు 15 తారీఖు నాడు ప్రకటించిన రోజు మొత్తం ఎంత అవసరం అవుతుంది అంటే ఇక్కడ 31,000 కోట్లు అవసరం అవుతాయి అని చెప్పారు. కావాలంటే ఆ బయట కూడా ఉంది, ఆ బయట కూడా వినండి. 15 తారీఖు రైతు డిక్లరేషన్ లో తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి మన అభిమాన నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటకు తెలంగాణకు వచ్చి మనకు ఇచ్చిన గ్యారెంటీకి కట్టుబడి 8 నెలలు తిరగకంటే ముందే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ 31,000 కోట్ల రూపాయలను వారికి రుణ విముక్తులను చేసి బ్యాంకుల నుంచి వాళ్లకు స్వేచ్ఛను ప్రసాదించి నా తెలంగాణ రైతాంగం ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో రుణ విముక్తులై స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే విధంగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. అర్థమైందా? ఆ రోజు నువ్వేం చెప్పావు రేవంత్ రెడ్డి గారు? 31,000 కోట్లు కావాలి రైతులందరికీ రుణమాఫీ చేయాలంటే అని చెప్పేసి. నువ్వు నిన్న రాసినటువంటి లేఖలో ఏముంది? 17,869 కోట్లతోనే మేము రుణమాఫీ చేస్తాము అని చెప్తాను. నువ్వు చెప్పిన మాటనే కదా, ఆ మాట నువ్వు చెప్పినావు, ఈ రాత నువ్వు రాసినావు. 2 నీవే, మాటలు నీవే, రాతలు నీవే. నువ్వే 31,000 కోట్లు కావాలని చెప్పినావు. నువ్వే 17,800 కోట్లతోటి రుణమాఫీ చేసిన మొత్తం అన్నావు. మరి మిగతా 13,000 కోట్లు ఎవరి జేబులకు పోయినాయి? 18,000 కోట్లు ఎప్పుడు రిలీజ్ చేస్తావు? అంటే రుణమాఫీ కాలేదని నీకు నువ్వే చెప్పుకున్నావు, నీకు నువ్వే సెల్ఫ్ గోల్ చేసుకున్నావు. కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేయలేదు అని. వాస్తవానికి కూడా ఇక్కడ ఒక అంశము, అర్థం కాని అంశము. బేసిక్గా ఆయన ఏదో ఆరోపణలు చేసిరు. ఎవరు? మోడీ గారు ఆరోపణలు చేసిరు రాష్ట్ర ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి సర్కార్ మీద, రేవంత్ రెడ్డి మీద, కాంగ్రెస్ పార్టీ మీద చేస్తే బేసిక్గా మోడీ వ్యాఖ్యలను ప్రచారం చేయాల్సినటువంటి బాధ్యత, యావత్ తెలంగాణలో ఉన్నటువంటి అందరికీ ప్రచారం చేయాల్సినటువంటి బాధ్యత
రాష్ట్ర బీజేపీ నాయకులది. మోడీ ఏమని చెప్పిండు? మోడీ రుణమాఫీ కాలేదు అని చెప్పిండు. రుణమాఫీ కాలేదు అని చెప్పిండు. కాలేదు అని చెప్పిండు. దీనికి ప్రచారం కల్పించాల్సినటువంటి బాధ్యత ఎవరిది? రాష్ట్ర బీజేపీ నాయకులది. తెలంగాణ బీజేపీ నాయకులది దీనికి ప్రచారం కల్పించాలి. కానీ ఒక్క బీజేపీ నాయకుడు దీని గురించి మాట్లాడలే. ఒక్క బీజేపీ నాయకుడు మోడీ చేసినటువంటి వ్యాఖ్యలను ఒక్క బీజేపీ నాయకుడు కూడా మాట్లాడలే. రఘునందన్ రావు మాట్లాడలే. ధర్మపురి అరవింద్ మాట్లాడలే. ఇంకెవరు? బండి సంజయ్ మాట్లాడలే. ఆయన కిషన్ రెడ్డి మాట్లాడలే. ఈటల రాజేందర్ గారు మాట్లాడలే. ఎందుకంటే వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి సర్కార్కు RRR అలియాస్ మూసిరెడ్డి, ఈ రేవంత్ రెడ్డి సర్కార్కు వీళ్ళందరూ ఒత్తాసు పలుకుతా ఉన్నారు బీజేపీ నాయకులు. వీళ్ళే కాదు, బీజేపీ సోషల్ మీడియాలో ఉన్నటువంటి హ్యాండిల్స్ కూడా మరి ఎందుకు కాంగ్రెస్ మీద వాళ్ళకి అంత ప్రేమ పుట్టుకొస్తుందో నాకు అర్థం కావట్లేదు. బేసిక్గా కాంగ్రెస్ బీజేపీ అనేది జాతీయ స్థాయిలో దేశం అంతా కూడా బద్ద వ్యతిరేకమైనటువంటి సిద్ధాంతాలతో ఉన్నటువంటి పార్టీలు. తెలంగాణ వచ్చేసరికి ఈ బీజేపీ కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్ మీద పడతా ఉన్నాయి. కానీ ఎందుకో బీజేపీ కాంగ్రెస్ మీద ఫైట్ చేస్తలేదు. మరి ఇదేం విచిత్రమో, ఇదేం విచిత్ర వైఖరో, ఇదేం అక్రమ సంబంధమో అర్థమైతలేదు. నిజంగా చాలా వరకు అర్థమైతలేదు. ఒక్క బీజేపీ నాయకుడు కూడా ప్రధానమంత్రి మోడీ గారు చేసినటువంటి వ్యాఖ్యలు, రాష్ట్రంలో రుణమాఫీ కాలేదు అని చెప్పేటువంటి వ్యాఖ్యలను ఒక్క బీజేపీ నాయకుడు కూడా మాట్లాడతారు. ఆడికో ఇడికో మాట్లాడుతున్నది ఎవరయ్యా అంటే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఈ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఒక్కడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఒక్కడు ఫైట్ చేస్తూ ఉన్నాడు. ఆ దీక్షలు పెట్టింది కూడా ఆయననే. మిగతా వాళ్ళు ఎవ్వరు మాట్లాడతారు, అంత సైలెంట్ మోడ్లో ఉన్నారు. ఇక రఘునందన్ రావు అయితే మొత్తం బీజేపీకి రిజైన్ చేసేసి ఆయన కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినట్టే ఉన్నది. సురేఖకు ఎనలేని మద్దతు ఇస్తూ ఉంటాడు, రేవంత్ రెడ్డికి మద్దతు ఇస్తూ ఉంటాడు. అదేందో మరి అదేం విచిత్రమైనటువంటి సంబంధం నాకు అర్థం కావట్లేదు రేవంత్ రెడ్డికి రఘునందన్ రావుకు ఉన్నది. అసలు దాంట్లో బీజేపీ వాళ్ళ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అన్నది అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఈ బీజేపీ నాయకులు మొత్తము మోడీ చేసినటువంటి వ్యాఖ్యలను ప్రచారం చేయడంలో ఫెయిల్ అవుతా ఉన్నారు. ఈ నేపథ్యంలో అసలు మోడీ చేసినటువంటి వ్యాఖ్యలు ఆడనో ఏడనో మనలాంటి వాడు ప్రచారం చేయడం తప్ప ఎవరు కూడా పెద్దగా ప్రచారం చేయలే. ప్రజలకు కూడా పెద్దగా ఎక్కడ తెలవలే. మోడీ కూడా చెప్పిండు రైతు రుణమాఫీ కాలేదు అన్నటువంటి విషయం. మోడీ కూడా చెప్పిండు తెలంగాణలో రైతులను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అన్నటువంటి విషయము ఎక్కడ ప్రచారం కాలే. కానీ నిన్నటికెళ్ళి బాగా ప్రచారం అవుతుంది. ఎందుకంటే ఇది లేఖ రాసిండు కాబట్టి. మరి ఈ లేఖ ఎందుకు రాసిండు రేవంత్ రెడ్డి అర్థమవుతలేదు. కాంగ్రెస్ పార్టీని మొత్తం బొందబెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాడా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ మీద చిత్తశుద్ధితో లేఖ రాసిండా? జనం చర్చించుకోనటువంటి విషయాన్ని, జనం మర్చిపోయినటువంటి విషయాన్ని, జనం దృష్టికి రానటువంటి విషయాన్ని ఈయన లెటర్ రాసి ఇప్పుడు ప్రజల మొత్తం మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీ రైతు రుణమాఫీ చేయలేదు. అవును, నిజమే, వాస్తవమే. ఎందుకంటే ఆయన చెప్పిన ముచ్చటే ఇది. 31,000 కోట్లు కావాలని. ఆయన చెప్పినటువంటి ముచ్చటే 17,000 కోట్లతో నేను మమ అనిపించేసిన అని చెప్పేసి. సో మొత్తం పూర్తిగా చేయలేదు అన్నటువంటి విషయం ఆయన చెప్పింది.